హాయ్ అండి, వెల్కమ్ టు శైలువాస్ ఛానల్. ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేస్తుంది శైలు అనుకుంటున్నారా? చూసారా? అర్థమై ఉంటుంది కదా మీకు ఏం చేస్తుంది అని. చూడండి, మామిడికాయ పచ్చడి పెట్టాలని ఈరోజు అయితే అనుకున్నాను. ఎందుకంటే ఈ సీజన్లో ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి కదండి. అందరూ ఇప్పటికీ పెట్టేశారు, నేనే చాలా లేట్ చేశాను. ఎందుకంటే మా వారు అసలు ఇంట్లో ఉండట్లేదు, తోటల సైడ్ వెళ్ళడం రావడం అదే అయిపోయింది. తోటలన్నీ అయిపోయాక ఇలా తీరిగ్గా పచ్చడి పెట్టేసుకుంటున్నాము. మేమైతే మా ఆయన అయితే మొక్కలు కొడుతుంటే నేనైతే కావాల్సిన అన్నీ రెడీ చేస్తున్నాను. ఏమేం కావాలో మీకైతే తెలుసా? నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను. మీరు ఏమేమి వేస్తారో నాకు తెలియదు. నేను పచ్చళ్ళు వేసే వస్తువులు అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, కాస్తంత శనగపప్పు అయితే నేనైతే తాలింపులో వేస్తాను. పొడులు మాత్రం ఇది చెప్పిన ప్రాసెస్ అందరూ వేసి అవన్నీ అయితే వేయించుకున్నాను. వేయించుకొని కాస్తంత ఉల్లిపాయ జీలకర్ర అయితే దెబ్బకి పొయ్యాలని చెప్పేసి అదైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ ఇవన్నీ మీకు తెలిసినవి. చూడండి, ఆవపొడి, ఇంకా కాస్తంత బాగుండాలని చెప్పేసి అయితే స్మెల్కి అయితే నేనైతే మెంతి పొడి తీసుకున్నాను. కాస్త మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా జీలకర్ర పొడి, ఇంకా కాస్తంత లవంగాల పొడి. కొద్దిగా ఘాటు ఉండాలని చెప్పేసి మా ఆయన అయితే లవంగాలు వేయమన్నారు. నేనైతే ఘాటు కోసమని కాస్త లవంగాలు వేసాను. అవి అందులోనే జీలకర్రలో కలిపేసి పట్టేసాను. చాలా మెత్తగా ఉండాలి తప్పకుండా. ఆ పక్కనే నేను తాలింపు చేసుకున్నాను. తాలింపులో ఏమేమి వేయాలో మీకైతే తెలిసి ఉంటుంది కదండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు కాస్త మాత్రమే వేయాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. మెంతులు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. పొడి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని మాత్రమే వేయాలి. నేనైతే అన్నీ రెడీ చేసి తీసుకున్నాను. మా ఆయన అయితే ఇంకా పక్కనే మొక్కలు ఏమన్నా చెదిరినా ఉన్నాయా అని అయితే చూస్తున్నాను. నేనైతే అన్నీ రెడీ పెట్టేసుకుని అయితే ప్రాసెస్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. కారం మసాలా పొడి అయితే రెడీ చేస్తుంది. మా ఆయన సరిపోతుందా అని చెప్పేసి అయితే నాకు కాస్త సలహా ఇస్తున్నారు. ఎందుకంటే నాకు అన్ని ఐడియాలు అయితే తెలుసు. ఎందుకంటే కాస్త అడిగితే కొద్దిగా ఉంటుంది కదా ధైర్యం. అందుకే నేనైతే కాస్తంత అడిగాను, ఎంత కారం వేయాలి అని చెప్పేసి. కాస్త ఘాటుగానా కొద్దిగా తక్కువగా వేయాలా అని చెప్పేసి అయితే మా ఆయన అడిగితే కొద్దిగా ఘాటే ఉండాలని చెప్పేసి నేనైతే కారం కొద్దిగా ఎక్కువనే వేస్తాను. మీరైతే కాస్త తక్కువ వేసుకోండి, ఎందుకంటే మా అంత కారం అయితే ఎవరు తినరు. మా ఆయన అయితే చాలా కారం తింటారు, నేను కొద్దిగా తింటాను. అంత కారం అయితే తినను నేను. అందుకే కాస్తంత తక్కువ వేసామంటే మా ఆయన వద్దు, చాలా కారంగా ఉండాలి పచ్చడి, ఘాటు ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అయితే కాస్త ఎక్కువ వేసాను. పర్లేదు అని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. అవన్నీ మీకు చూపించాను కదా, ఆ పువ్వులన్నీ కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా మా ఆయనతో పక్కనే మొక్కలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఒక్క దగ్గరికి అంటే ఈజీగా అవుతుందని చెప్పేసి అన్ని మొక్కలన్నీ ఒక్క దగ్గరికి అనేస్తున్నారు. అది చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు మా ఆయన. ఎందుకంటే ప్రతి దాంట్లో నాకు సాయం చేస్తూనే ఉంటాడు. అదేంటో తెలియదు, ఆయన ప్రేమే నా మీద అంతా. నాకు తనంటే చాలా ప్రేమ. ఎందుకంటే అంతే, నన్ను చాలా బాగా చూసుకుంటాడు కాబట్టి నాకు ఎంతో ఇష్టం మా ఆయనకి కూడా. చూడండి, మేము ఏదైనా కానీ ఎంతో సందడిగా, ఎంతో కష్టమైన పనిని కూడా ఎంతో ఈజీగా సందడిగా అయిపోతూ ఉంటుంది. ఎంజాయ్మెంట్గా చేసేస్తూ ఉంటాము. ఇద్దరం చేస్తూ ఉంటాము. మా పిల్లలైతే ఒక అబ్బాయి అయితే పడుకున్నారు. చూడండి, నేనైతే కూలర్ ముందు పడుకోవాలని చెప్పేసి మంచం వేయడానికి మంచాలన్నీ పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసి పక్కల ఆరకుండా వేయడానికి వీలు లేదని చెప్పేసి పక్కన పెట్టేసాను. మా అబ్బాయిని పక్కన పడుకోబెట్టేసాను. ఇప్పుడు స్నానం పోయి పడుకోబెట్టాను కాబట్టి బయట బట్టలు కొట్టేసాను. ఏమనుకోకండి, నేనైతే చూసుకోకుండా వీడియో తీశాను మా ఆయన. ఇంకా ఈ పచ్చడి ప్రాసెస్ వస్తే చూడండి, నేనైతే ఆయిల్లో ముంచి వేసేస్తున్నాను. ఎందుకు ఇలా వేస్తున్నావు శైలు అంటే,
ఎందుకంటే పచ్చడి ఇలా వేస్తేనే చాలా కడుపుగా చాలా బాగుంటుంది, ఆగుతుంది కూడా పచ్చడి. ఎందుకంటే మళ్ళీ అలా ముంచి వేయకపోతే ఒక్కో వక్కకి పడుతుంది పట్టదు అని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా. అందుకే అన్ని వక్కలు ఫస్ట్ ఆయిల్లో ముంచేస్తూ మనం మసాలా కారంలో కలిపితే చాలా బాగా పట్టేస్తుంది. అందుకే నేనైతే ఎప్పుడు అలానే చేస్తుంటాను. వక్క మనకి సంవత్సరం అయినా కూడా మళ్ళీ పచ్చడి పడేదాకా అస్సలు పాడవదు. ఇంకా మళ్ళీ సంవత్సరం దాకా కూడా ఉంటుంది మా ఇంట్లో అయితే. అప్పుడప్పుడు ఇంకా మేమే అది తినడానికి బోర్ కొట్టేసి పడేస్తూ ఉంటాము. అందుకే మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వక్క మాత్రం అస్సలు పాడవదు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. మా ఆయనకు కూడా ఇలానే ఇష్టం. అన్ని వక్కలు ఒకేసారి కలిపేస్తే పట్టదు అని అంటారు. మళ్ళీ అలా కలపడం వల్ల ఏమవుతుందంటే వక్క వీలైనంత తొందరగా పాడైపోతుంది, చాలా మెత్తగా అయిపోతుంది, కడక్గా ఉండదు. అందుకే ఇలాగే ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ అడిగేది ఏమీ లేదు. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్కి వస్తే డబ్బాకి మాత్రం నేనైతే డబ్బా తీసుకున్నాను. పచ్చడి జాడీకైతే దేనికైనా పచ్చడి జాడీ అయినా ఇదైనా ఖచ్చితంగా వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే ఖచ్చితంగా కచ్చపచ్చ దంచి తీయాలి దానికి. మా ఆయన అయితే ఇంకా నేను కలిపింది డౌట్ వచ్చి ఇంకా మళ్ళీ మంచిగా కలిపేస్తున్నాడు. ఎందుకంటే వక్క కొద్దిగా అంటకున్నా కానీ మసాలా కారం ఆయిల్ అంటకున్నా కానీ పచ్చడి పాడవుతుందని చెప్పేసి చాలా బాగా కలిపేస్తున్నారు. చూడండి ఎంత బాగా కలిపేస్తున్నాడు. ఎందులోనూ నాకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకే నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి మాత్రం. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఎంతైనా రెడీమేడ్ పచ్చళ్ళు మన చేసుకున్న పచ్చళ్ళ మీకు వస్తాయా? రావు కదండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చిలకమ్మకు పొత్తే కుదిరింది, కమ్మని రుచులే పంచే పనులకు పొద్దే పొడిచింది. మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది.